హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పూర్ణిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి అండ్ సౌజీ శారీస్. సో ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నామండి. సో ఈరోజు ఎపిసోడ్లో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తెచ్చేసాను. ఏం తెచ్చానో కూడా మీకు చెప్తాను, ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. అండ్ బిఫోర్ దట్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. సో మీ లైక్ కమెంట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. నాకు సౌజీకి మంచి సపోర్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ట్రస్ట్ చేసినందుకు. మేము ఆల్రెడీ ప్రతి ఎపిసోడ్లో కూడా మేము చెప్తున్నాము, మేమేమి కొత్త వాళ్ళం కాదండి. మేము ఓల్డ్ ఛానల్ ఆల్రెడీ 2 years నుంచి డీల్ చేసామండి. సో అస్తమాను చెప్పిందే చెప్పాలన్నా నాకు బోరింగ్ అని అనిపిస్తుందండి. బట్ ఖచ్చితంగా చెప్పమంటున్నారు, ఎందుకంటే ప్రీవియస్గా మా సబ్స్క్రైబర్స్ అందరు దీంట్లోకి యాడ్ అవ్వడానికి మాకు ఒక స్కోప్ ఇది ఒకటే కదండి. సో ప్రీవియస్గా విభా డిజైనర్ బొటిక్ అని ఒక ఛానల్ ఉండేదండి మా ఇద్దరికి. సో అది దానిలో టెక్నికల్ ఇష్యూ వచ్చి రీచ్ అనేది కొంచెం తగ్గటం వల్ల మేము దాన్ని ఆపి దీన్ని ఓపెన్ చేసాము. సో ఇది కూడా సేమ్ అండి, సేమ్ కంటెంటే, ఐ మీన్ సేమ్ టైప్ ఆఫ్ శారీస్ మేము ఇద్దరమే డీల్ చేస్తాము, సౌజీ నేను. సో మీరందరూ కూడా కంప్లీట్గా ట్రస్ట్ చేయొచ్చు. 100% జెన్యూన్ ఛానల్ అండి మాది. సో కొన్ని వీడియోసే ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి, వీళ్ళ దగ్గర కొనొచ్చా లేదా, వీళ్ళు ఫేక్ ఏమో అన్న డౌట్ మీకు ఏమన్నా వస్తుందేమో అని ఇన్నిసార్లు చెప్తున్నామండి. సో కంప్లీట్గా జెన్యూన్గా మీరు ట్రస్ట్ చేయొచ్చు. హై క్వాలిటీ ప్రీమియం షేడ్సే ఇస్తాము, ప్రీమియం క్వాలిటీయే మీకు ఇస్తామండి. చాలా మంచి ప్రైజెస్కే మేము ఇస్తాము. సో కావాలంటే మీరు కలెక్షన్ చూడండి, వేరే దాంతో కంపేర్ చేసుకోండి. సో మిగతా ఛానల్స్ పెద్ద ఛానల్స్తో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మేము చాలా తక్కువ ప్రైస్కే సేమ్ ప్రోడక్ట్ అయితే ఇస్తామండి. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ యు ఆర్ గివింగ్ అస్. సో ఇంతకన్నా ల్యాగ్ చేయకుండా నేనైతే శారీస్ గురించి అయితే చెప్పేస్తాను. ఇప్పుడు ఈరోజు మనం ఇలా ఆర్గాన్జా శారీస్ చూద్దామండి. ఇట్లాగా మొత్తం కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఆర్గాన్జా, ఐ మీన్ ఆర్గాన్జా క్రష్ టిష్యూ శారీస్ అండి ఇవన్నీ కూడా. సో క్రష్ టిష్యూ అనే నేమ్ కూడా ఉంది దీనికి. సో ఇలా మంచిగా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ వస్తుంది, చక్కగా స్కాలప్ ఫినిషింగ్తో వచ్చింది, హైలైట్ ఉందండి. సో దీంట్లో మనకి డిజైనర్ బ్లౌజ్ కూడా వస్తుంది. మంచి కలెక్షన్ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనం కొన్ని శారీస్ అయితే ప్యూర్ చినాన్స్లో చూద్దాము. ఇట్లా మనకి చెక్స్ ప్యాటర్న్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ మనం ఇలా మహేశ్వరి సిల్క్ శారీస్ కూడా చూద్దాము. అండ్ కమింగ్ టు ద బ్లౌజెస్ అండి, ఇలా మంచి ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అది కూడా చూపిస్తానండి. నేను వేర్ చేసాను చూడండి, చక్కగా దేని మీద కన్నా మనకు మ్యాచ్ అయిపోద్ది. ఆ ప్యాటర్న్ ఆఫ్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. చాలా బడ్జెట్ రేంజ్, ఊరికే తీసుకోవచ్చు. మనకి ఏం అవసరం లేకపోయినా కూడా తీసుకుని కుట్టించుకుంటే మనకి దేనికో దానికి అవసరం ఉంటుందండి. ఈ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయి, బ్లౌజెస్ కూడా మంచి డిమాండ్ ఉందండి. సో బిఫోర్ గోయింగ్ టు ద శారీస్, నేను వేర్ చేసిన శారీ అయితే ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. సో ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా చూపించాం, నెంబర్ ఆఫ్ పీసెస్ చాలా మంచి కలెక్షన్ ఉంది దీంట్లో కూడా. ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అండి, చక్కగా బాడీ హగ్గింగ్, పిచ్చ సన్నగా కనబడతానండి. నేను అది కూడా చెప్తున్నాను, నేను అలాంటి శారీసే నేను టచ్ చేసి వేసుకుంటాను. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ రన్ అయింది. బార్డర్ చూసారా ఎంత హైలైట్ ఉందో, చక్కగా ఇలా మన కంచి బార్డర్ వస్తుంది. చిన్న ఫంక్షన్స్కి వేసుకుని గ్రాండ్గా కనిపిస్తారు. యాక్చువల్గా క్లాసీ అండి, బాగా క్లాసీ కనిపిస్తారు. మామూలుగా ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ సీజన్ కాబట్టి బరువు శారీస్ మనం వేసుకోలేం కాబట్టి ఇట్లాంటివి కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇట్లా చిట్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా మూంగా బ్లౌజ్ వచ్చి చిన్న బుట్టీస్ వస్తుందండి. నేను మామూలుగా మీకు బ్లౌజ్ చూపించడానికి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అయితే నేను వేసుకున్నాను. ఈ బ్లౌజెస్ కూడా మనం చూసేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా వచ్చేయండి మన ఛానల్లో. సో బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ గ్లాస్ టిష్యూ. అసలు ఎంత బాగుందో అండి, ఫ్యాబ్రిక్ వైజ్ క్రష్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్లో లైట్గా క్రష్ ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ అయినా వేర్ చేయొచ్చండి, ఎందుకంటే మనకి ఎంబ్రాయిడరీ మనకి ఇట్లాగా చాలా దండిగా వచ్చింది. అంటే కొంచెం ఇదిగా ఉంది శారీ అయితే. మామూలుగా మనకి గ్లాస్ టిష్యూ అనగానే కొంచెం తేలిపోతున్నట్టు ఉంటుంది, అలా లేదు అసలు శారీ. ఎందుకంటే కంప్లీట్ ఎంబ్రాయిడరీ రావడం వల్ల కంప్లీట్ ఎంబ్రాయిడరీలో ఉందండి శారీ అంతే. ఇలా స్వాన్స్ డిజైన్, ఫ్లోరల్ డిజైన్, చిన్ని ఫ్లవర్స్, మల్టీ కలర్లో ఉంది. కలర్ చూసారా ఎంత బాగుందో, కలర్ చాలా యునిక్గా ఉందండి. టైప్ ఆఫ్ కొంచెం సీ బ్లూ షేడ్ అలాగా. అండ్ నెక్స్ట్ స్కాలప్ ఫినిషింగ్ ఉంది మనకి, నీట్గా ఇలాగ స్కాలప్ ఫినిషింగ్ ఉంది చూడండి. మీకు ఇలా చూపిస్తాను. సో దిస్ ఇస్ అ శారీ అండి. ఈ బార్డర్ అంతా కూడా మనకు ఒక దగ్గరగా ఒక 9 inches ఆఫ్ బార్డర్ వచ్చింది. చక్కగా ఇదంతా కూడా స్వాన్ డిజైన్ మల్టీ కలర్తో వచ్చింది. నెక్స్ట్ ఇదంతా కూడా స్కాలప్ ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో. ఈ స్కాలప్ ఫినిషింగ్ కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది. మీకు పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుందండి. ఇలా మనకి డిజైనర్ పీస్ కాబట్టి ఇట్లానే ఉంటుంది. మొత్తం పళ్ళు అంతా కూడా 4 sides ఎంబ్రాయిడరీ అయితే రన్ అయింది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి. ఇది కూడా సేమ్ మోనోటానిక్ కలరే వచ్చింది. దీని మీద వచ్చేసి మనకి బుటీస్ వచ్చినాయి అండి, ఇలా ఆనియన్ షేడ్ బుటీస్ లాగా వచ్చినాయి. ఇవన్నీ కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి. మీకు ఏం అసలు ఇష్యూ ఉండదు, చాలా ఓవర్లాకింగ్ సిస్టమ్, నీట్గా ఉంటుంది, పోగులు అనేది రాదు. సో సేమ్ యాస్టీస్ బ్లౌజ్ నీట్గా సింపుల్గా వేసుకుంటే చాలా క్లాస్ ఉంటారండి. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ, దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ చెప్పానండి, తక్కువకే ఉంది మన దగ్గర. మీరు
ఎంత ఎంబ్రాయిడరీ వచ్చింది కదా కాస్ట్ ఉంటుందని అనుకోవద్దు. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మన స్టోర్లో 2695. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి లిలాక్ షేడ్లో ఉంది. ఇది కూడా మనకి ప్యూర్ గ్లాస్ టిష్యూ శారీ. హైలైట్ ఉందండి శారీ అయితే, అసలు మంచిగా చక్కగా షైన్ ఉంది, క్రష్ ఉంది ఫ్యాబ్రిక్లో. అండ్ కమింగ్ టు ద బార్డర్స్ అండి, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ బార్డర్స్. కంప్లీట్ ఎంబ్రాయిడరీలో ఉన్నాయి, చక్కగా స్వాన్ డిజైన్ వచ్చింది, స్కాలప్ ఫినిషింగ్ వచ్చిందండి. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ అండి. సో దిస్ ఇస్ ద పళ్ళు. శారీ అంతా మనకి ఇట్లానే రన్ అవుతుంది, ఇలా 4 sides ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు అండి. మనకి ఇలా డిజైనర్ పీస్ కాబట్టి ఇట్లానే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా సెల్ఫే వస్తుందండి, మోనో కలరే. సో దీని మీద వచ్చేసి బుటీస్ వచ్చింది, చిన్నగా బుటీస్ వచ్చినాయి. సో యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా నీట్గా క్లాస్ ఉంటుందండి శారీ అయితే. సో కమింగ్ టు ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ మనకి ఇట్లా కనిపిస్తుంది. బాగుంది కదండి, చాలా బాగుంది, చాలా క్లాస్ ఉందండి. ఫుల్ లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉంది. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 2695. సో అనదర్ బ్యూటిఫుల్ షేడ్ అండి. యాక్చువల్లీ కొంచెం లైట్ కాదు, అటు థిక్ కాదు, క్లాసీ షేడ్స్ ఇవన్నీ కూడా కొంచెం దగ్గర కలర్స్. సో ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి కొంచెం బ్లూ షేడ్లోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ కలర్. సో మనకి బోత్ సైడ్స్ కూడా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా ఎంత బాగుందో అండి లుక్ అయితే కనుక. యాక్చువల్లీ మీరు చక్క ప్రిన్సెస్ లైన్ ఇచ్చేసినా సరే సింగిల్ కూడా డ్రేప్ చేయొచ్చు. చాలా చాలా ట్రెండీగా ఉంది శారీ. అండ్ బోత్ సైడ్స్ కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది, ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మొత్తం అంతా కూడా ఇలా ఫ్లారల్ ఎంబ్రాయిడరీ, స్వామ్ ఎంబ్రాయిడరీ అండ్ ఫినిష్డ్ విత్ స్కాలప్ బార్డర్ అండి. ఇలా స్కాలప్తో ఫినిష్ అయింది చిన్నగా. సో ఈ స్కాలప్ కూడా మనకి ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, కమింగ్ టు ద బ్లౌజ్ అండి. సో దీనికి వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చిందండి. సో చూపిస్తాను. అరే కొంచెం ఆ బ్లౌజ్ నాన్న, దీనికి మాత్రం డిఫరెంట్ బ్లౌజ్ వచ్చిందండి. ఇందాక నుంచి మనకి బుటీ బ్లౌజ్ వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ వచ్చింది. సో చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఈ బ్లౌజ్, చక్కగా ఫ్లారల్తో వచ్చింది. సో డిఫరెంట్గా వచ్చింది ఇది ఒక్క శారీకి. మిగతా దానికి దాంట్లోనే మనకి బుటీస్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది. ఇది వచ్చేసి ఫ్లారల్ సాటిన్ బ్లౌజ్ వచ్చింది. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. చాలా బాగుంది కదండి. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 2695. సో నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అండి. కంప్లీట్ ప్యాటర్న్ మారిపోయింది. ఇది వచ్చేసి మనకి చినాన్, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. ఇవైతే గ్రాండ్గా కూడా ఉంటాయి, చక్కగా ఫంక్షన్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. 2D డైయింగ్లో ఉంటాయండి శారీస్. చూసారా, ఇక్కడ లైట్ షేడ్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకి బ్రైట్ షేడ్ వస్తుంది. కొంచెం లైట్ పింక్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మెరూన్ షేడ్తో ఫినిష్ అయింది. ఓవరాల్ శారీ అంతా కూడా జరీ చెక్స్ వచ్చినాయి అండి. చూడండి ఎంత బాగుందో జరీ చెక్స్. సో డబల్ జెరీ చెక్స్, డబల్ ఇన్ ద సెన్స్ ప్రతి లైన్ డబల్ కింద వీవ్ అయిందండి. ఇలా డబల్ లైన్స్. అలాగే ప్యారలల్గా కూడా మనకి చెక్స్లా ఫామ్ అయింది. నెక్స్ట్ చిన్న బుట్టీస్ అయితే వచ్చినాయి. సో చక్కగా చాలా లైట్ వెయిట్ శారీ అండి, చాలా లైట్ వెయిట్. జ్యువెలరీ అది వేసుకున్న చాలా గ్రాండ్ కనిపిస్తుంది శారీ అయితే. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. ఇలా మనకి చిట్ పళ్ళులా వస్తుంది, చిన్నగా ట్యాజల్స్ అయితే ప్రొవైడ్ అయ్యి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, చక్కగా ఇలా ప్యూర్ ముంగా బ్లౌజ్ వస్తుందండి. ఈ బ్లౌజెస్ ఉంటాయండి నిజంగా మీరు స్టిచ్ చేయించుకుంటే సింపుల్గా ఉంటుంది. చూడటానికి ఫ్యాబ్రిక్ బరువు కూడా ఉండదు, హాయిగా ఉంటుందండి. బాడీకి ఫుల్ బాడీ హగ్గింగ్లా ఉంటుంది శారీ. ఇదైతే చాలా నీట్గా ఉందండి. బ్లౌజ్ కూడా చక్కగా మనకి ఏదైతే కింద వచ్చిందో డై కలర్, ఆ కలర్తో మనకి ఇట్లా బ్లౌజ్ అనేది వచ్చింది. చక్కగా అన్నిటి మీద కూడా మీరు దేని మీద కావాలనుకున్నా కూడా యూస్ చేయొచ్చు. మంచి బ్లౌజెస్ అండి అవి, మల్టీగా మనకి మల్టీపర్పస్కి యూజ్ అవుతాయి. సో కమింగ్ టు ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ ప్లీట్స్ పెడితే మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మన స్టోర్లో 2450. కాసేపు చూస్తారా అండి శారీ, బాగుంది కదండి. కలర్ చాలా బాగుంది, చాలా బ్రైట్ షేడ్, చక్కగా ఎలిగెంట్గా ఉంటారు వేసుకున్న. సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ షినాన్ ఫ్యాబ్రిక్. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ ప్యాటర్న్లో రన్ అవుతుంది. చెప్పాను కదండి, చెక్ అంటే నార్మల్గా రాలేదు, ఇలా డబల్ వీవ్ వచ్చిందండి. డబల్ లైన్స్ కింద వెళ్ళింది, దానివల్ల బాగా ఎంబోజే కనిపిస్తుందండి. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా చక్కగా చిన్న బుట్టీస్ అయితే వచ్చినాయి. అంతా కూడా జరీ వీవింగ్ అండి. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి, కంప్లీట్ జరీ వీవింగ్లో ఉన్నాయండి శారీస్. సో ఇలా పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. ఇలా మనకి చిట్ పళ్ళు వస్తుంది, టాజల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, దిస్ ఇస్ అ ప్యూర్ ముంగా బ్లౌజ్ హైలైట్ శారీస్ అండి యాక్చువల్గా. సో డ్రేప్ చేసుకుని వేసుకున్నా కూడా ఎంత అందంగా ఉంటారో అండి నిజంగా. డ్యూయల్ టోన్ ఆఫ్ కలర్ ఏ స్కిన్ టోన్కి అయినా సూట్ అయిపోతుంది. సో కమింగ్ టు ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ, మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా హై ఉంటారు. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. బాగుంది కదండి. సో ఈ శారీ ప్రైస్ కూడా 2450. గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారండి, కాదండి, నేనే కొంచెం గ్యాప్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క సెకండ్ అయితే నేను ఆగుతాను, నేను వెయిట్ చేస్తాను మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ ద ఛానల్ అండి. సో దిస్ ఈస్ అ ప్యూర్ చినాన్ శారీ.
సో ఇది కూడా మనకి ఇట్లా మల్టీ ఇలా జరీ చెక్స్ అయితే వచ్చినాయండి, చిన్న చిన్ని బుటీస్ వచ్చినాయి చక్కగా. సో ఇది కూడా 2D షేడ్లో ఉందండి, పైన వచ్చేసి లైట్ పింక్ ఉంది, కింద వచ్చేసి థిక్ పింక్ షేడ్లో వచ్చింది. చూడండి ఎంత బాగున్నాయో. నిజంగా ప్లీట్స్ పెట్టుకున్నా కూడా ఈ రెండు దగ్గరకు వస్తాయి కదండి, చాలా అందంగా అనిపిస్తుంది. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు అండి. ఇలా జరీ పళ్ళు వస్తుంది, చక్కగా చిన్నగా బుటీస్ ఇలా వచ్చినాయి అండి టాజల్స్. అండ్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ చెప్తున్నాను కదండి, మీరు స్టిచ్ చేయించుకుంటే మీకు అర్థమవుతుంది. దీన్ని చాలా వాటి మీద మనం యూజ్ చేయొచ్చు. ఈ ఒక్క శారీకే మనం యూజ్ చేయక్కర్లేదండి, మల్టీపర్పస్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ప్యూర్ మూంగా ఈ జరీ కూడా అన్నిటితో మ్యాచ్ అవుతుందండి మనకి. ప్లస్ ఈ బ్లౌజ్ కూడా షైన్ ఉంటుంది. సో పట్టు శారీస్ కూడా మనం యూజ్ చేయొచ్చు బ్లౌజ్ని. సో అలా మల్టీపర్పస్గా యూజ్ అయ్యే సో బ్లౌజెస్ అండి ఇవి కూడా. సో కమింగ్ టు ద లుక్, ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ, ఇన్ కేస్ ప్లీట్స్ పెట్టుకుంటే కనుక మీరు సింగిల్ కూడా వేయచ్చు, పెద్ద ట్రాన్స్పరెన్సీ ఏం లేదండి శారీ. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే ఇట్లా కనిపిస్తారు. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 2450. సో బ్లౌజెస్ చూపిస్తానండి మీకు, యాక్చువల్గా ఎవరికైనా యూజ్ అవుతాయి చక్కగా. జస్ట్ చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయండి ఈ బ్లౌజెస్. ఇవి వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ మీద ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుందండి. నేను వేసుకున్నాను చూడండి, చక్కగా అసలు చాలా నీట్గా, నాకు స్టిచ్చింగ్ కూడా చాలా బాగా కుదిరిందండి, చాలా బాగా స్టిచ్ చేశారు. సో ఇలా వచ్చేసి బ్లౌజ్ మనకి బ్లాక్ షేడ్ వచ్చింది, మీకు చూపిస్తాను చూడండి. 1 మీటర్ ఈజీగా ఉంటుందండి, ఎవరికైనా కూడా సరిపోతాయి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. సో బ్యాక్ పోర్షన్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. ఈ బ్యాక్ అయితే ఈ హోల్ పెట్టించుకోవాలండి, ఇలా స్టిచ్ చేయించుకోండి. ఈ హోల్ అయితే కట్ చేయించండి ఖచ్చితంగా. సో దిస్ ఈస్ ద బ్యాక్ పోర్షన్ అండి బ్లౌజ్కి. అండ్ మీకు ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది, దిస్ ఈస్ ద ఫ్రంట్ పోర్షన్ ఇలా వస్తుందండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద హ్యాండ్స్ అండి, దీస్ ఆర్ ద హ్యాండ్స్. చూడండి మనకి ఎల్బో స్లీవ్స్ వరకు కూడా నేను 13 to 14 ఇంచెస్ పెట్టిస్తానండి హ్యాండ్. సో ఆ 13 to 14 ఇంచెస్ కూడా మనకు వచ్చేసింది బార్డర్. చూసారా, ఇకంతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. మీకు బ్యాక్ సైడ్ చూపించినా కూడా చాలా నీట్గా ఫినిష్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ఒక ఫ్యాబ్రిక్ వేస్తే మనకి అది దన్నుగా ఉంటుందండి ఫ్యాబ్రిక్కి. సో దిస్ ఈస్ ద స్లీవ్స్ పార్ట్. సో కంప్లీట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ బ్లౌజెస్ అన్ని టైప్లో మనకి చాలా నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి మన దగ్గర. జస్ట్ నేను మోడల్కి ఒకటి చూపిస్తున్నాను మీకు. సో ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర జస్ట్ 850కే మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఎవరికైనా నచ్చితే తీసుకోండి, చక్కగా అన్ని శారీస్ మీద కూడా మనకి యూజ్ అయ్యేలాగే ఉంటుంది. సో అదే బ్లాక్ షేడ్లో నెక్స్ట్ టైప్ ఆఫ్ డిజైన్ అండి, బట్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది. పట్టు ఫ్యాబ్రిక్ మీదే మనకి ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుంది. మీరు చక్కగా పింక్ వేసుకోవచ్చు, లేదు గ్రీన్ వేసుకోవచ్చు, ఎల్లో వేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ శారీ కన్నా సరే భలే సూట్ అయిపోద్దండి. చూసారా, దీంట్లో కూడా యాష్ కూడా ఉందండి. సో అందుకే నేను కొంచెం ఈ టైప్ ఆఫ్ కలర్తో నేను మిక్స్ చేశాను, యాష్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది. సో ఇలా కనిపిస్తుందండి, చక్కగా మల్టీపర్పస్ బ్లౌజెస్ చాలా చాలా తక్కువ ప్రైస్కి. అసలు 850కి వస్తుందంటే కళ్ళకి అద్దుకుని తీసుకోవచ్చండి. సో కమింగ్ టు ద స్లీవ్ పార్ట్, సో దిస్ ఈస్ ద స్లీవ్. నేను మోడల్కి ఒకటే చూపిస్తున్నానండి, దీంట్లో పీసెస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. సో దిస్ ఈస్ ద స్లీవ్స్ పార్ట్ అండి. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ స్లీవ్స్, ఓకేనా కనిపిస్తుందండి, దీస్ ఆర్ ద స్లీవ్స్ పార్ట్. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ పార్ట్, సో దిస్ ఈస్ ద ఫ్రంట్ పార్ట్. ఇలా వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి మనకి. సో చక్కగా చాలా బాగున్నాయండి బ్లౌజెస్. చక్కగా మేము యాక్చువల్గా అనుకున్నాము ఇంత తక్కువ ప్రైస్కి కొంచెం పిగులుతుందేమో ఫ్యాబ్రిక్ అని అనుకున్నాము, బట్ మేము ఓన్గా స్టిచ్ చేయించుకుని మాకు ఓకే అనిపిస్తేనే మేము ఈ బ్లౌజెస్ చూపిస్తున్నామండి. సో చాలా మంచి బ్లౌజెస్, చక్కగా మంచిగా ఫీడ్బ్యాక్ వచ్చిన బ్లౌజెస్, మిస్ చేసుకోవద్దు. సో దీని ప్రైస్ కూడా మన స్టోర్లో 850. సో ఇది వచ్చేసి హాఫ్ వైట్ కలర్లో ఉందండి. నేను వేసుకున్న బ్లౌజ్లా సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్, ఇది హాఫ్ వైట్లో ఉంది. సో ఇది కూడా మనకి చక్కగా మల్టీపర్పస్ యూజ్ అవుతుందండి. ఒక బ్లాక్ వైట్ బ్లౌజ్ ఉంటే అన్నిటి మీద కొట్టేయచ్చు, అంత ఈజీగా చక్కగా నీట్గా ఉన్నాయండి ఇవి. ఎందుకంటే చెప్తున్నాను కదండి, మామూలుగా అయితే మేము చూపించేవాళ్ళం కాదు, మేము తీసుకొచ్చి మేము స్టిచ్ చేయించుకున్నాము, నేను సౌజీ. మాకు ఓకే అనిపిస్తేనే మేము మీకు చూపిస్తున్నామండి. ఎందుకంటే గబుక్కుని మీ దగ్గరికి వచ్చినా అది తక్కువ ప్రైస్ అయినా సరే, ఏదైనా విడినా మాకు మళ్ళీ బ్యాడ్ వస్తుందని చెప్పి మేము స్టిచ్ చేయించుకుని మేము యూజ్ చేసాకే మీకు చూపిస్తున్నామండి 100%. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి, సేమ్ ప్యాటర్న్ అండి. చూడండి, దిస్ ఇస్ ద నెక్ పార్ట్. ఈ హోల్ అయితే మీరు ఇలా కట్ చేయించుకుని కుట్టించుకోండి, మీ టైలర్కి అర్థమైపోతుంది. సో అదేం ఇష్యూ ఉండదు. చూడండి, ఏ కలర్ అయినా కూడా మీరు శారీ వేసేయచ్చు దీనికి. అండ్ కమింగ్ టు ద స్లీవ్ పార్ట్, దిస్ ఈస్ ద స్లీవ్ పార్ట్, దీస్ ఆర్ ద స్లీవ్స్. సో చక్కగా మనకి 13 to 14 ఇంచెస్ ఆఫ్ స్లీవ్ అయితే వచ్చేస్తుంది హ్యాపీగా. ఎంత బాగుందో చూడండి, చాలా బాగా అనిపిస్తుంది కదండి. చక్కగా పట్టు కాబట్టి మనకి షైన్ కూడా ఉంది, ఇబ్బంది ఏమి ఉండదండి బ్లౌజ్కి. సో దిస్ ఈస్ ద నెక్ పార్ట్. ఇలా మనకి ఇట్లాగా సైడ్కి వస్తుంది, మగ్గం వర్క్ చేస్తే మనకి సైడ్ నెక్ పార్ట్ వస్తుంది కదండి, అట్లా కనిపిస్తుంది. సో ఈ బ్లౌజ్ ప్రైస్ కూడా మన స్టోర్లో జస్ట్ 850కే అవైలబుల్ ఉందండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే షేర్ చేయండి. సో నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ as డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయ్యి ఉంటుంది. సో ఇందాక చూపించాను కదండి, బ్లౌజెస్లో మనకి పీసెస్ అయితే ఉన్నాయి, ప్యాటర్న్స్ అవి ఉన్నాయి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఎవరికైనా నచ్చితే మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు, తక్కువ ప్రైస్కే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ వచ్చేసి అందరి ఫేవరెట్ శారీస్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి.
యాక్చువల్గా ఇవి మనకి సమ్మర్లోనే ఎక్కువ యూజ్ అవుతాయి, ఎందుకంటే ఫంక్షన్స్ ఉంటాయి, మనం ఎక్కువ బరువు మెయింటైన్ చేయలేము. సో మనకి బాడీకి కూడా కొంచెం చల్లగా ఉండాలి. సో అలాంటి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, చక్కగా హ్యాపీగా కూల్నెస్ ఉంటాయి బాడీకి. ఇలా వేసుకున్నా కూడా చక్కగా కూల్గా అనిపిస్తుంది అండి. ఏదో కాటన్ ఫీల్ ఉంటుంది, బట్ షైన్ ఉంటుంది. కాటన్ మరి కాటన్ శారీ కట్టుకుని అయితే వెళ్ళాం కదండి ఫంక్షన్కి. సో ఇలాంటివి వేసుకున్నా కూడా గ్రాండ్గా అనిపిస్తారు. చక్కగా కూల్గా హాయిగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా. దట్టు మనకి చాలా బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది వచ్చేసి మనకి ఇండిగో కలర్ అండి. ఇది అందరికీ తెలిసిన కలరే. చక్కగా ఇది న్యాచురల్ డైయింగ్ కలర్ అండి. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా బ్లాక్ ప్రింటింగ్ వస్తుందండి. ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి. సో ఈ బ్లాక్ ప్రింట్ కూడా మనకి సెల్ఫ్ కూడా రన్ అవుతుంది. వన్ సైడ్ వచ్చి జరీ బార్డర్ జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంది, 3 to 4 inches ఆఫ్ జరీ బార్డర్. ఇటు కూడా మనకి జరీ బార్డర్ ఉంది. ఇదంతా కూడా మనకి బ్లాక్ ప్రింటింగ్ వచ్చిందండి. ప్యాటర్న్ చూసారా డిఫరెంట్గా ఉంది, చాలా క్లాసీ అండి శారీస్ కూడా. సో ఇది వచ్చేసి మనకి బంచెస్ లాగా ఇలాగ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వచ్చింది. సెల్ఫ్గా కూడా ఉందండి, సెల్ఫ్ కనిపిస్తుందనే నేను అనుకుంటున్నాను. సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది దీనిలో. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈస్ ద పళ్ళు అండి. ఇట్లా మనకి బ్లాక్ ప్రింటింగ్లో వస్తుంది పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ ప్రింటింగ్లో వస్తుందండి. చూసారా, ఇలా సెల్ఫ్ ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వేసుకున్న ఫుల్ హాయిగా, నిజంగా చాలా చల్లగా ఉందండి. నేను ఏసీలో కూర్చున్నానని కాదు, బట్ నిజంగా ఫ్యాబ్రిక్ వైజ్గా ఇప్పుడు దాకా వేసుకున్న ఫ్యాబ్రిక్ ఒక టైప్ అయితే ఈ ఫ్యాబ్రిక్ ఒకలా అనిపిస్తుంది. బాడీకి అయితే కూల్నెస్ వస్తుందండి. చక్కగా బార్డర్ వచ్చేసింది, చక్కగా ఇలా సెల్ఫ్ డిజైన్లో వచ్చింది. లుక్ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈస్ ద లుక్, బాగుంది కదండి. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1450కే అవైలబుల్ ఉందండి. ఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, మిస్ చేయొద్దు. సో డిఫరెంట్గా ఉన్నాయి కదండి షేడ్స్ కూడా. ఇది వచ్చేసి మనకి ఏమని చెప్పనండి, కొంచెం వైలెట్ షేడా, కొంచెం వైన్ షేడ్లో కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద శారీ అండి, ఇదంతా ఇలా బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది. చక్కగా 2 sides కూడా జరీ బార్డర్ వస్తే. చెప్పాను కదండి కాటన్ వేసుకుని ఫంక్షన్కి వెళ్ళలేం కాబట్టి మహేశ్వరి సిల్క్ అసలు ఇలా హ్యాండ్తో పిక్ చేయొచ్చు. ఫుల్ చల్లగా ఉందండి. నేను యాక్చువల్లీ ఇప్పుడే సౌజీతో కూడా నేను ఊరికే చెప్పట్లేదురా, నాకు చల్లగా అనిపించింది శారీ అందుకే చెప్తున్నానని చెప్పాను. తను కూడా అవును ఎగ్జాక్ట్లీ ద ఫ్యాబ్రిక్ అలానే ఉంటుంది, ఒంటికి చక్కగా హాయిగా అనిపిస్తుంది ఈ సమ్మర్లో కూడా అని అంటుందండి. సో ఇది వచ్చేసి మనకి మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి. శారీ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్, చక్కగా నెమల్ డిజైన్లో ఉంది. చక్కగా మనకి హ్యాండ్ వాష్ చేయొచ్చు. ఫస్ట్ వాష్ ఏమన్నా మీరు డ్రై క్లీన్కి ఇవ్వండి, తర్వాత నుంచి మీరు హ్యాపీగా మామూలుగా వాష్ చేసేయచ్చు, ఐరన్ చేయించేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద పళ్ళు పోర్షన్ అండి. చూసారా, పళ్ళు కూడా మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది గ్రాండ్గా. ఐ మీన్ ఈ పళ్ళు అంతా కూడా జరీ పళ్ళు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇలా చక్కగా డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది, ఇలా రింగ్స్గా వచ్చింది. దాంట్లో కూడా మల్టీ కలర్ వచ్చిందండి. సో దిస్ ఈస్ ద బార్డర్ అండి. బార్డర్ కూడా చక్కగా పెద్దగా వచ్చింది. మీరు ఎంతవరకైనా మీకు నచ్చిన లెంత్ మీరు పెట్టించేసుకోవచ్చు. సో కమింగ్ టు ద లుక్, మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక శారీకి ఇట్లా కనిపిస్తుందండి. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1450. సో మహేశ్వరి సిల్క్ ప్యాటర్న్లోనే నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి గంధం కలర్ అంటాం చూడండి. సో ఆ గంధం షేడ్లో ఉంది, కొంచెం మెంత్ ఎల్లో అండ్ గంధం షేడ్ మిక్స్డ్. చాలా బాగా కనిపిస్తుందండి ఈ శారీ కూడా. అఫ్కోర్స్ పర్సనల్గా నాకు ఎల్లో ఇష్టం, అందుకే కొంచెం ఎగ్జాగరేట్ చేస్తున్నానేమో. బట్ శారీ లుక్ అయితే మీకు ఎలా అయితే చూస్తున్నారో అంతే లుక్ ఉంటుందండి. సో ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా కనిపిస్తుంది. చూసారా, ఈ బ్లాక్ ప్రింటింగ్ అంతా కూడా ఎంత నీట్గా ఫినిష్ అయిందో. మనకు చిరాకు వచ్చి పడేటివే కానీ ఫ్యాబ్రిక్ అయితే అసలు పోదండి, 100% అసలు పోదు. మనకి విసుకొచ్చి వదిలేయాలి ఈ ఫ్యాబ్రిక్ని. మీకు ఏదో ముడి రావటం అట్లా కూడా ఏముండదు. చాలా మంచిగా చక్కగా సమ్మర్కి యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది. పళ్ళు ఇన్ ద సెన్స్ రిచ్ పళ్ళు అంటే మనకి ఇలాగా జరీ పళ్ళు వస్తుంది. అండ్ మొత్తం బ్లాక్ ప్రింటింగ్ అంతా ఇలా రన్ అయింది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. చూసారా, ఇది కూడా మనకు కొంచెం గంధం షేడ్లోనే ఉంది. ఇదంతా ఇలా బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది. ఇలాగైతే బార్డర్ వచ్చిందండి, బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా సింగిల్ లైన్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. సో ప్లీట్స్ పెట్టుకున్నా మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా 1450. సో ఇది కూడా నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి, మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రికే. సో ఇది వచ్చేసి మనకి న్యాచురల్ కలర్ అండి. ఇది వచ్చేసి ఇండిగో కలర్. దీంట్లోనే నేను ఒక 2 to 3 types ఆఫ్ ప్యాటర్న్ అయితే చూపిస్తాను. కలర్ మాత్రం ఇది న్యాచురల్ కలర్ అండి, ఫుల్ న్యాచురల్ డైయింగ్ ఇది. సో ఇండిగో కలర్ అంటాం దీన్ని. సో అన్నీ కూడా నిజంగా నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, చాలా చల్లగా ఉందండి ఫ్యాబ్రిక్. నేను యాక్చువల్గా ఏంటి అమ్మాయి చల్లగా ఉందని ఇన్సార్లు తినేస్తుంది అని అనుకుంటున్నారేమో. మీరు వన్స్ పర్చేస్ చేసుకుని వేసుకుంటే మీకు ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా తెలుస్తుందండి. నిజంగా చల్లగా ఉంది, కరెక్టే పూరి చెప్పిందని అయితే అనుకుంటారండి 100%. నిజంగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ అండి. సో దిస్ ఈస్ ద పళ్ళు. ఇలా మనకి ఇట్లా జరీ పళ్ళు అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, ఇలా సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది.
కనిపిస్తుంది కదండి సెల్ఫ్ డిజైన్ అనేది ఇట్లా మనకి బార్డర్తో ఫినిష్ అవుతుంది. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ ఓవరాల్గా మనకి ఇట్లా కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ శారీ చూసారా చిన్న చిన్నగా అలాగ బంచెస్ లాగా ముగ్గు డిజైన్ లాగా ఉంది. సెల్ఫ్ బ్లాక్ ప్రింటింగ్ కూడా వస్తుందండి. ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అండి, హ్యాండ్తో చేసిన బ్లాక్ ప్రింటింగ్ ఇదంతా. సో దానివల్ల న్యాచురల్ ఫీల్ వస్తుంది ఫ్యాబ్రిక్. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ అండి. ఇలా టెంపుల్ డిజైన్ లాగా కూడా వచ్చింది. సో ఈ శారీ ప్రైస్ కూడా 1450. సో ఇది కూడా నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది కూడా మనకి ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్. సో ఇది వచ్చేసి మనకి కొంచెం గ్రేప్ షేడ్ అంటాం కదండి, కొంచెం అలా ద్రాక్ష షేడ్లో కనిపిస్తుంది. కొంచెం మొత్తం అంతా కూడా మనకి ఇట్లాగా బ్లాక్ ప్రింటింగ్ అయితే రన్ అయిందండి. ఆ బ్లాక్ ప్రింటింగ్ చూసారా ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో, ఇలాగా ఫ్లారల్గా డిజైన్ చూసారా టులిప్ ఫ్లవర్స్ లా కనిపిస్తుంది కొంచెం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బార్డర్ అండి. వన్ సైడ్ ఇట్లా పెద్ద బార్డర్, ఐ మీన్ బోత్ సైడ్స్ కూడా జరీ బార్డర్స్ అయితే వస్తాయి. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు, జరీ పళ్ళువే వస్తుందండి. సో కట్టుకుంటే చాలా హ్యాపీ, లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటాయండి. సో గ్రాండ్గా కనిపిస్తాయి, ఎందుకంటే షైన్ ఉంటుందండి మహేశ్వరి సిల్క్ ఎప్పుడు ఫ్యాబ్రిక్ వైజ్గా షైన్ అనేది ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుందండి, ఇట్లా ఆరెంజ్తో మనకి హైలైట్ అయి ఉంది బ్లాక్ ప్రింటింగ్ అంతా కూడా. సో కమింగ్ టు ద బార్డర్ అండి, ఇట్లా డబల్ బార్డర్ వచ్చింది. వన్ సైడ్ ఏమో జరీ బార్డర్ వస్తుంది, ఇంకొక సైడ్ ఏమో ఇట్లా మనకి బ్లౌజ్ ఇట్లా ఇలా అండి. సో వన్ సైడ్ ఏమో జరీ బార్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ ఏమో ఇలా బ్లాక్ ప్రింటింగ్. మొత్తం ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. అండ్ ప్లీట్స్ పెట్టుకుంటే కనుక మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇక ప్లీట్స్ పెట్టుకున్నా కూడా నిండుగా అనిపిస్తుంది. సో ఈ శారీ ప్రైస్ కూడా 1450. సో ఇది వచ్చి నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది కూడా ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రికే, చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది వచ్చేసి మనకి కొంచెం థిక్ గ్రీన్, యాక్చువల్ నాచ్ గ్రీన్ అంటాం కదండి అట్లా ఉంది. దాని మీద కూడా ఇట్లా రేడియం గ్రీన్తో మనకి హైలైట్ అయింది. సో ఇది ప్యారెట్ గ్రీన్తో ఇలా హైలైట్ అయిందండి. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా బ్లాక్ ప్రింటింగ్ రన్ అయింది. కొంచెం రెడ్తో టచ్ అప్ ఉందండి. సో కమింగ్ టు ద ఇలా కనిపిస్తుంది శారీ అంతా కూడా. చూసారా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా, ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది ఇది. సో కమింగ్ టు ద పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు, ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి మనకి. సో కమింగ్ టు ద బ్లౌజ్ అండి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. నేను దానికి మీకు తిరగేసి చూపిస్తున్నాను, నార్మల్ చూపిస్తున్నాను, నాకు అర్థం అవట్లేదండి. ఇంతే, వన్ సెకండ్ ఇట్ ఓకే. సో దిస్ ఇస్ ద బ్లౌజ్, సారీ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. సో రెండు ఒకలాగే అనిపిస్తున్నాయండి. బ్లాక్ ప్రింటింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. ఇట్లా మనకి బ్లాక్ ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుంది, ఇట్లా మనకి బార్డర్ అనేది వస్తుంది చక్కగా నీట్గా. మీరు ఇదే వేసుకోండి, వేరే బ్లౌజ్ కూడా సెట్ అవ్వదు దీనికి, ఎందుకంటే దీనికి కూడా షైన్ ఉంటుందండి ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో ఇవన్నీ కూడా కలర్స్ కూడా చక్కగా మంచిగా డైయింగ్ న్యాచురల్ కలర్స్. సో కమింగ్ టు ద లుక్, దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1450. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ శారీ అండి. ఇది మనకు వచ్చేసి మనకి ఇండిగో కలర్ అండి. ఇండిగో కలర్ ఇన్ ద సెన్స్ న్యాచురల్ డైయింగ్ కలర్. సో దీంట్లోనే మీకు కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపించాను, చక్కగా సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫుల్ బాడీకి అయితే చక్కగా కూల్నెస్ ఇస్తుందండి. సో దిస్ ఈస్ ద శారీ అండి. ఇదంతా కూడా ప్యూర్ మహేశ్వరి సిల్క్. బ్లాక్ ప్రింటింగ్ అనేది ఇలా వచ్చిందండి, డిఫరెంట్గా ఉంది ఇది కూడా. దీంట్లో చాలా ప్యాటర్న్స్ చూపించాను కదా. సో ఇది వచ్చేసి మనకి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్లో వెళ్ళిందండి. మనకి బార్డర్ అంతా కూడా చక్కగా 3 to 4 ఇంచెస్ ఆఫ్ జరీ బార్డర్ అయితే వచ్చింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు అండి, ఇట్లా జరీ పళ్ళు వస్తుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది కూడా మనకి ఇండిగో షేడ్లోనే ఉంది, సెల్ఫ్ ప్యాటర్న్ వచ్చింది, సెల్ఫ్ డిజైన్ వచ్చింది. నెక్స్ట్ ఇట్లాగా హ్యాండ్స్ కూడా బ్లాక్ ప్రింటింగ్ అనేది హైలైట్ అయిందండి. ఇదంతా కొన్ని 3 to 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అండ్ నియర్లీ 5 ఇంచెస్ ఆఫ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ, దిస్ ఇస్ ద లుక్, పర్ఫెక్ట్ అండి యాక్చువల్గా. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1450. సో చూసారు కదండి బ్యూటిఫుల్ శారీస్ అన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి. బ్లౌజెస్ కూడా చూపించాను, చక్కగా పిక్ చేసుకోవచ్చు, చక్కగా అన్ని మల్టీపర్పస్గా యూజ్ అయ్యే చూపించానండి. సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ యు ఆర్ గివింగ్ అస్ అండి. ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీ సపోర్ట్ అనేది నాకు సౌజీకి చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, టేక్ కేర్.